గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి గోదావరి జలాలను తరలింపు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు తమ ఘనతే అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది పంపు హౌజ్ వద్దనున్న నీటి పంపింగ్ సిస్టమ్ను మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కడెం నుండి ఎల్లంపల్లికి వచ్చిన నీటిని నంది పంపు హౌజ్ ద్వారా నీటిని తరలింపు చేస్తుంటే కాళేశ్వరం జలాల తరలింపు అంటూ అసత్య ప్రచారాలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి దానిని నిర్మాణం చేయకుండా రైతాంగాన్ని మోసం చేశారని ఆరోపించారు. నంది పంపు హౌస్ ద్వారా వస్తున్న నీటిని కాళేశ్వరం జలాలుగా నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి 17 టీఎంసీలకు ఏరుకున్నప్పుడు ఈ పంపులు స్టార్ట్ చేశారు. కానీ బీఆర్ఎస్ నాయకులు ఏం అసత్య ప్రచారం చేస్తారంటే కేటీఆర్ గారు వచ్చి వార్నింగ్ ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డి గారు భయపడి పంపులు స్టార్ట్ చేసినారని చెప్తున్నారు. ఈ కాళేశ్వరంలో ఒక భాగం మాత్రమే ఇది. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా దగ్గర ఉన్న బ్యారేజీలు నిండుకున్నప్పుడు మనం పంపులు లిఫ్ట్ చేసినప్పుడు మీరు కాళేశ్వరం పూర్తయినట్టుగా లెక్క. కానీ ఇది కేవలం మనం పైన కడెం ప్రాజెక్ట్ నిండుకుంది. ఎల్లంపల్లి ఉన్న క్యాచ్మెంట్ ఏరియా నుండి వరద నీరు రావడంతో 17 టీఎంసీల నుంచి తీసుకున్న వాటరు ఉటావుటినా చేశారు. మీరు భయపడితే భయపడడానికి రేవంత్ రెడ్డి అది కాదు. ఇదే వాటర్ను గతంలో పోయిన రబీ కాలంలో కూడా ఇదే పంపుల ద్వారా రైతాంగానికి నీరు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి పత్తిపాకల రిజర్వాయర్ నిర్మాణం చేస్తానని రైతాంగాన్ని మోసం చేసినారు. మీరు భయపట్టిస్తే పంపులు చేయడానికి కాదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వం. రైతుల కోసం మొన్న బడ్జెట్లో 72,000 కోట్ల రూపాయలు. ఎప్పుడైనా మీరేమైనా 72,000 కోట్ల రూపాయలు రైతాంగాన్ని ప్రకటించిరా? ఇవాళ అసత్య ప్రచారం చేస్తాను. ఇంకా అసత్య ప్రచారం చేసుకుంటా ఎన్ని రోజులు మీరు తెలంగాణ ప్రజలను మోసం చేస్తారు? ఇవి కాళేశ్వరం వాటర్ అయినట్టయితే మేము దేనికంటే దానికి మీరు చర్చ ఏడికి పిలుస్తారో ఆడికి మేము వస్తాం. మీరు కాళేశ్వరం వాటర్ అని నిరూపించాలి. లేదంటే తప్పైందని తెలంగాణ రైతాంగానికి బేషరతుగా క్షమాపణ ఇవ్వాలి.